అందరికీ నమస్కారం అండి. నేను ప్రజెంటు ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉండడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న మా భూములపై జరుగుతున్న అక్రమ రిజిస్టర్ల గురించి నేను బయటపెట్టడానికి అనేక రకాలుగా అనేక విధాలుగా అర్ధరాత్రి కూడా ఇక్కడ కాపలా కాయడం జరుగుతుంది. గతంలో మొగల్తూరు సబ్ రిజిస్టర్ని ఇలాగే అతను చేస్తున్న అక్రమాలను బయటపెట్టి అక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్టర్లను బయటపెట్టి నేను అతను సస్పెండ్ చేయడం జరిగింది. నా భూముల్ని అన్యాయంగా పట్టాదారు పాసుపులు 1B అడంగలు నా పేర్లు ఉండగా నా భూమిని ఎవడో ల్యాండ్ గ్రాబర్కి శ్రీనివాస్ రెడ్డి అనేవాడికి ఊరికే డబ్బులు తీసుకుని దారాదత్తం చేసేస్తున్నారు వీళ్ళంతా, ఇరువురు సబ్ రిజిస్టర్ ఆఫీసులు కూడా. ఇది ఎంతవరకు పద్ధతి అండి? ఇప్పుడు నేను మొగల్తూరు సబ్ రిజిస్టర్ సస్పెండ్ చేయగా కొంతకాలం తర్వాత మళ్ళీ ఈ ఉండి సబ్ రిజిస్టర్ని పెట్టుకుని ఇప్పుడు ఆ డాక్యుమెంట్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. ఎందుకంటే ఈ 15 రోజులు 20 రోజుల్లో నేను తీవ్రంగా కష్టపడి వీళ్ళపై టార్గెట్ చేసి నా ఆస్తిని రక్షించుకోకపోతే నేను చాలా కోల్పోతాను, నా కుటుంబాన్ని నేను చాలా అన్యాయం చేసిన అవుతాను. ఎందుకంటే పబ్లిక్గా చెప్తున్నాను, పర్టికులర్గా ఇక్కడే డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్తో కానీ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి సపోర్ట్గా రెవెన్యూ మినిస్టర్ పిఏ కానీ సీసీ కానీ ఫోన్ చేస్తున్నట్టు నాకు పూర్తి సమాచారం అందింది. దీన్ని ఆపడానికి నేను నా బలాన్ని నేను ఒక జిల్లా బీసీ సంఘానికి ప్రెసిడెంట్ని. బీసీ సంఘానికి నా వైపు బీసీలంతా కూడా నేను పిలిస్తే అనేక రకాలుగా నేను పిలిస్తే అనేక మంది నా దగ్గర నాకు సపోర్ట్గా నిలుస్తారు. అయినప్పటికీ ఎప్పుడు కూడా నేను నా బీసీ సంఘాన్ని ఎప్పుడు వాడుకోలేదు. కానీ స్టిల్ ఇప్పుడు నాకు జరుగుతున్న అన్యాయాన్ని నేను బయట పెట్టుకోకపోతే నేను చాలా తీవ్రంగా నష్టపోతాను. తెలిసి మనం కష్టాల్లో పడకూడదు. ఇది నేను తీవ్రతరం స్టేట్ వైడ్గా ఇష్యూ చేయకపోతే నేను చాలా కోల్పోతున్నాను. నేను దయచేసి మొగల్తూరు సబ్ రిజిస్టర్ కానీ ఉండి సబ్ రిజిస్టర్లు కానీ నేను సవ్యంగా నేను చాలా రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి నేను పిల్లలతో ఉన్నవాడిని, నా కుటుంబం చాలా పెద్దది, రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి మిమ్మల్ని చాలా విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను రేపటి నుంచి కరపత్రాలు కొట్టిస్తున్నాను. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న అన్యాయంగా చేస్తున్న రిజిస్ట్రేషన్ల గురించి, ప్రతి కరపత్రాల గురించి, ప్రతి మనిషికి, ప్రతి గుమ్మానికి, ప్రతి ఇంటికి నేను కరపత్రాలు పంచుతున్నాను. నేను రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఏ విధంగా నేను తీసుకెళ్తానో మీరే చూస్తారు. రేపటి నుంచి అదే తీవ్రంగా నేను ఫైట్ చేస్తున్నాను. ఇక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్టర్ల గురించి, ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అక్రమ రిజిస్టర్ల గురించి ప్రతి మనిషి దగ్గర నా కరపత్రం ఉండే విధంగా చూస్తున్నాను. నేను నా బలాన్ని, నా డబ్బుని నేను ఉపయోగించి దీన్ని ఇక్కడి నుంచి రేపటి నుంచి తీవ్రంగా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులపై అతి తీవ్రంగా ఫైట్ చేస్తున్నాను. దీనిపై రాష్ట్ర గవర్నమెంటు, కూటమి ప్రభుత్వం నాకు సపోర్ట్గా నిలుస్తుందా? ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై జరుగుతున్న అక్రమ రిజిస్టర్ల గురించి ఎంక్వైరీ చేసి ఆ డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేసి వీటిపై వెంటనే డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కంపల్సరిగా ఈ డాక్యుమెంట్స్ అయితే ఈ 2 ఆఫీసులు ఉన్నాయండి. మీరు దయచేసి ఆ డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేయండి. లేని పక్షంలో మీరు నాతో పాటు మీరు కూడా ఇరువురు సబ్ రిజిస్టర్లు మీరు కూడా చాలా కోల్పోయే పరిస్థితి వస్తుంది. మీరు చాలా తక్కువ అంచనా వేశారు ఇప్పటిదాకా ఒక ఎత్తు, రేపటి నుంచి ఒక ఎత్తు ఉంటుంది. నా ఆలోచనలు, నా పద్మ వ్యూహాలన్నీ కూడా రేపటి నుంచి మీరే చూస్తారు ఎంత తీవ్రంగా ఉంటుందో. నా బలాన్ని ఉపయోగించుకుంటున్నాను. నేను ఇప్పటిదాకా ఒక్కడనే ఫైట్ చేశాను, ఒక్కడనే కాదు. నా వెనకాల రేపొద్దున ఎంతమంది వస్తారో మీ కళ్ళతో మీరే చూస్తారు. ఎంతమందిని నా బలాన్ని ఇక్కడ జరుగుతున్న అన్యాయాలని ప్రతి మనిషికి, ప్రతి బీసీ సంఘ నాయకుడికి నేను చెప్పాను. రేపు నా బలానికి వాళ్ళు సపోర్ట్ ఉంటారు, నాకు జరుగుతున్న అన్యాయానికి వాళ్ళు సపోర్ట్ ఉంటారు. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసర్పై ఒక యుద్ధం ప్రకటిస్తున్నాను. దయచేసి మీరు
ఆ డాక్యుమెంట్స్ నిలుపుదల చేయండి, ఆపండి. లేని పక్షంలో చెప్తున్నాను సార్, మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. మీరు మళ్ళీ కోలుకోలేని పరిస్థితికి వస్తారు. నేను చెప్తున్నా. వీరభద్రరావు ఇలాగే అక్రమాలు చేయడానికి, నా ఆస్తిని చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఏమేయడు, ఈరోజు అతను సస్పెండ్ చేయడు. మీరు కూడా అదే పరిస్థితికి వస్తారు. ఎవరో చెప్తున్నారని చెప్పి మీ జీవితాలు మీరు పాడు చేసుకోవద్దు. మీకు తెలుసు, నాకు అన్ని డాక్యుమెంట్లు పక్కా నా పేరులో ఉన్నాయి. అడంగల్లో పాస్బుక్లు అన్నీ నా పేర్లు ఉన్నాయి. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టులో ఉంది, లోయర్ కోర్టు, జిల్లా కోర్టులో దావాలు ఉన్నాయి. అన్నీ ఉన్నా సరే మీరు ఎందుకని ఇలాగా ఎవరో చెప్పారని చెప్పి మీతో పాటు మా జీవితాలు కూడా పాడు చేసి నాశనం చేస్తున్నారు. నేనైతే అంత తేలికైతే వదలనండి. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఎంత ఇష్యూ చేస్తానో, ఏ స్థాయికి తీసుకెళ్తానో రేపటి నుంచి ఉండి సబరిష్ట గారు కానీ, మొగల్తూరు సబరిష్ట కానీ మీరే చూస్తారు. దయచేసి ఈ రిజిస్ట్రేషన్ ఆపండి. దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్. లేని పక్షంలో ఆ డాక్యుమెంట్ నిలుపుదల చేయండి. లేని పక్షంలో రేపు 10 నుంచి నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా ఒక యుద్ధంలా ఉంటుంది. చూస్తారు మీరే మీ కళ్ళతో. నేను చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి సన్నివేశం ఒక యుద్ధంలా ఉంటుంది. మీకు ముందే చెప్పాను. నాకు జరుగుతున్న అన్యాయాలు కరపత్రాల రూపంలో ప్రతి ఇంటికి, మన రాష్ట్రంలో ప్రతి ఇంటికి, స్టేట్లో ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తలకి, ప్రతి మినిస్టర్కి, ప్రతి ఎమ్మెల్యేకి ఈ 2 ఆఫీసులు జరుగుతున్న అక్రమాల గురించి నేను బయట పెట్టబోతున్నానండి. దయచేసి ఇప్పటికైనా మనసు మార్చుకోండి. చెప్పండి, మీకు ఎవరైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారో, మీకు ఎవరైతే మిమ్మల్ని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నారో, మీకు ఎవరైతే పైనుంచి చేసేయండి అని చెప్పి మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారో వాళ్ళకి చెప్పండి. ఇది తీవ్ర స్థాయిలో ఉంటుంది, అవసరమైతే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి మీరు బదిలివ్వండి. లేని పక్షంలో మీరు చాలా కోల్పోతారు. నన్ను ఇబ్బంది పెట్టి నేను కోల్పోతాను. నేను ఎంత ఆవేశంగా మీరు మాట్లాడతానంటే దానికి ఒక పద్ధతి, ఒక రీజన్ ఉంది. నేను నా జీవితం కోల్పోతున్నాను, నా పొలాలు కోల్పోతున్నాను. చాలా అన్యాయంగా మీరు చేస్తున్నారు కాబట్టి నేను ఈ స్థాయిలో ఇంత తీవ్రంగా మాట్లాడగలుగుతున్నాను. నా వైపు న్యాయం ఉన్నది కాబట్టి. లేని పక్షంలో ఎంత ఆవేశంగా నేను మాట్లాడలేను. రేపు 10 వరకు మీకు టైం ఇస్తున్నాను. మీరు ఈ లోపల నాకు ఫోన్ చేసి దయచేసి ఆ డాక్యుమెంట్లు నాకు తెలియపరచండి. లేని పక్షంలో మటుకి ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడలేడు. నేను చెప్తున్నా. మీరు చేసినా చేయకపోయినా డాక్యుమెంట్ చేసిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. మీరు ఏ ఆఫీసులో ఉన్నా సరే మిమ్మల్ని పాతాలను తొక్కే పరిస్థితి తీసుకొచ్చేస్తాను. మీరైతే పక్క నాకున్న అంగబలం, అర్ధబలం, జనబలం రేపటి నుంచి ఉపయోగించుకున్నాను. నేను ఇప్పటిదాకా ఉపయోగించుకోవాలి. బీ కేర్ఫుల్. ఎట్టి పరిస్థితుల్లో రేపు 10 వరకే నేను మీకు టైం ఇస్తున్నాను. 10 దాటిన తర్వాత మీరే చూస్తారు ఏ స్థాయిలో ఉంటుందో. ఇది స్టేట్ వైడ్గా దీన్ని ఇష్యూ చేస్తున్నాను. మీ 2 ఆఫీసులు ఎలా ఏ స్థాయిలో మారుమోగుతాయో మీరే చూద్దరు. కానీ దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకుని మనసును మార్చుకుని ఈ డాక్యుమెంట్ నిలుపుదల చేయండి. ల్యాండ్ గ్రాబర్లకి మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. ఇటువంటి కరప్షన్ ఎంకరేజ్ చేయొద్దు, మంచి చేయండి. అంతేగాని ఇటువంటి తప్పుడు పనులు చేయకూడదు. ఇప్పటికైనా మారని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడైనా క్షమించాడు. కానీ చెప్తున్నా, మీ పాపం ఉరికే పోదు. పాపం ఎప్పుడు వెంటనే కొడుతుంది. వెంటనే చెప్తున్నాను. ఆ స్థాయిలో నేను తీసుకెళ్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్లో మీ 2 జిల్లా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏ స్థాయిలో ఉండబెడతాయో మీ కళతో మీరే చూద్దరు. కానీ రేపు 10 వరకు నేను మీకు టైం ఇస్తున్నాను. లేని పక్షంలో చాలా తీవ్రంగా ఉంటుంది. నా కుటుంబంలో మేము 7 ఉన్నాం. అవసరమైతే 7 ప్రాణాలు కూడా పోయే పరిస్థితికి వస్తుంది. 7 ప్రాణాలు కూడా చచ్చిపోయే పరిస్థితికి వస్తుంది. మీ ఆఫీసుల ముందే, మీ ముందే, మీ కళ్ళ ముందే. నేను చెప్తున్నా, దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్. ఇది నేను రేపు నుంచి ఒక దినచర్యగా పెట్టుకున్నాను. రేపు 10 దాటిన తర్వాత ప్రతి కరపత్రంలో, ప్రతి బ్యానర్లో నా ఆస్తుల గురించి, జరుగుతున్న అక్రమాల గురించి ఉంటాయి. అది అయిన తర్వాత, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మా 7 సవాలు మీ ఆఫీస్ ముందు, మీ కళ్ళ ముందు ఉంటాయి. అదైతే పక్కా వాస్తవం. నేను ఒకటే చెప్పదలుచుకున్న, పక్కా నేను చెప్తున్నా. నాకు మా అమ్మ అంటే నాకు చాలా ప్రాణం. మా అమ్మ సాక్షిగా చెప్తాను. నేను
అదే తుది నిర్ణయం. అది నిర్ణయం తీసుకున్నాను. నాకు కూడా చెప్తున్నాను, నేను రేషన్ అయిన తెల్లారి మీ పేర్లు రాసి నా కుటుంబ సభ్యులతో సహా మాకు వేరే కూలీ నాలు చేసుకోవడం, కూలి పనికి వెళ్దాం. ఆ పరిస్థితికి వచ్చిందంటే మీ వల్ల మేము బయటకు ఎలాగో ఈ పరిస్థితి స్థాయికి వస్తున్నాం. ఎట్టి పరిస్థితి ఏ రిజిస్ట్రేషన్ అయినా సరే మీ పేర్లు రాసి నా కుటుంబ సభ్యులు 7 సహా ఈ సెన్సేషన్ న్యూస్ అవుతుంది మీ పేర్లు మీకు మీ మీకు మీకు మీ గురించి. ఎట్టి పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుంటాం మీ పేర్లు రాసి. దయచేసి అర్థం చేసుకుని ఇప్పటికైనా మనసు మార్చుకోండి ప్లీజ్.